Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. తనకెంతో ఇష్టమైన చీరల గురించి చెబుతూ తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. మీరు అసలు ఈ డిజిటల్ రంగంలోకి యూట్యూబర్ గా మిమ్మల్ని మీరు కొత్త ప్రయాణం ఎలా మొదలు పెట్టారు? మేము అమెరికాకి వెళ్ళటం, ఒకరోజు సడన్ గా చూసరికి 20,000 మంది సబ్స్క్రైబ్ అయిపోయి ఉన్నారు. శారీస్ రంగంలోకి ఎలా అడుగు పెట్టారు? ఈ చీరలు చాలా బాగుంటాయి, మీరు ఆఫీస్కి మంచి చీరలు కట్టేవారు, అలా అని స్టార్ట్ చేస్తారు. ఏదన్నా చీర చూసినప్పుడు ఎంత కాస్ట్ అయినా సరే కొంటున్నప్పుడు ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయా? చూస్తాను, బాగుంది, నా ప్రొఫెషన్ కోసం నేను కడతాను. అంటే నేను ఎందుకు కొని కడతానంటే, ఎందుకు ఇంత జీలు? చీరల కోసం ఎక్కడికైనా ఎందుకు పరిగెడుతున్నారు? చీరకి పరిగెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పిన చోటల్లా కొనడం. మీ యూట్యూబ్ రెవెన్యూ చూసి మీకు మీరే షాక్ అయిన రోజు ఏదైనా ఉందా? నేను అదేమి నాకు ఆయాచితంగా నాకేదో కలిసి వచ్చేస్తుందని నేను అన్ను. నేను కష్టపడ్డాను డే 1 నుంచి. అప్పుడు మిమ్మల్ని చూసిన విధానానికి ఇప్పటి విధానానికి సొసైటీ చేంజ్ మీరు గమనించారా? ఎంత కష్టపడ్డావో ఇవాళ ఇంత లైఫ్కి వచ్చావు అని అంటూ ఉంటారు. ఇదే నేను అందరికీ కూడా చెప్పేది, అంతే, ఏదో మారాలి లేకపోతే. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సహజంగా ఎవరైనా శారీస్ అమ్ముతుంటారు, శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ ఓ మహిళ తనకెంతో ఇష్టమైన చీరల గురించి చెబుతూ, చీరలనే చూపిస్తూ, చీరల గురించి ఫీడ్బ్యాక్ ఇస్తూ తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఉరుకులు పరుగులు పెట్టిన ఆమె ఇప్పుడు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. తనకెంతో ఇష్టమైన శారీస్ కలెక్షన్, ట్రావెలింగ్నే యూట్యూబ్ ఛానల్స్గా మార్చుకొని ఎంతోమంది గృహిణులకు ఆదర్శంగా నిలిచారు. ఆవిడ మరెవరో కాదు, నాగశ్రీ డైరీస్, నాగశ్రీ వ్లాగ్స్ ఓనర్ నాగశ్రీ నడుపల్లి గారు. ప్రస్తుతం ఆవిడ నాతో పాటు ఉన్నారు. ఆవిడ లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే నాగశ్రీ గారు. థ్యాంక్ యూ స్వరూప, ఎలా ఉన్నావు? నా గురించి చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ డ్రీమ్స్ వారికి కూడా నా థ్యాంక్స్ అని తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నన్ను పిలవడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ఒక మెట్టు ఎక్కినట్టు అనిపించింది. అంటే ఒక వయసు తర్వాత ఇక అంతా అయిపోయింది, ఇక మనం ఏం చేయలేదు, ఇంటికే పరిమితం అనుకునే మహిళలు చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. నాగశ్రీ గారు, అసలు నాగశ్రీ గారు అంటే ఎవరు? మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? నేను సాధారణ గృహిణిగానే నా జీవితం స్టార్ట్ అయింది. అయితే నాకు వార్తలు అనేవి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ప్రాంతీయ వార్తలు అనేవి బాగా వింటూ ఉండేదాన్ని. అలాగే ఈనాడు పేపరే నేను ఎందుకు ఇష్టపడేదాన్ని అంటే, నీకు తెలియదు ఏం కాదు, నువ్వు కూడా అక్కడి నుంచే వచ్చావు. అక్షరాల కూర్పు, మనం ఒక భాష నేర్చుకోవాలంటే ఈనాడు పేపరే. బాగా చదివేదాన్ని. సరదాగా మా ఊర్లో, పల్లెటూరు తణుకు దగ్గర పెరవల్లో పుట్టి పెరిగాను నేను. మా ఇంటి అరుగు మీద ఆ పేపర్ నేను చదువుతుంటే అందరూ వింటూ ఉండేవారు. అలా ఇష్టం అక్కడి నుంచే మొదలైంది. 1:30కి ప్రాంతీయ వార్తలు వచ్చేవి. ప్రయాగ రామకృష్ణ గారు చదువుతూ ఉండేవారు. వరదలు ఎక్కువగా ఆ సమయంలో బాగా వచ్చేవి. అవి వినడానికి ఎక్కువగా రేడియో వింటూ ఉండేవాళ్ళం. అలా తెలియకుండానే నాలో ఇష్టం అనేది స్టార్ట్ అయింది. తర్వాత మ్యారేజ్ అవ్వడం, వేణుగోపాల్ మా హస్బెండ్ పేరు, మేనమావ కొడుకే. సో చిన్నతనంలోనే మ్యారేజ్ చేసుకున్నాను. సో నిడదవోల్లో మా లైఫ్ స్టార్ట్ అయింది. 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. ఇంకా తర్వాత ఇవన్నీ మర్చిపోయాను. రోటరీ మెంబర్గా ఉండడము, రోటరీ ప్రెసిడెంట్ అంటే ఇన్నర్ వీల్ క్లబ్ అని లేడీస్ ఉండేది. అక్కడ నెమ్మదిగా అందరూ నేను మాట్లాడుతుంటే నా వాయిస్ని వినడం, నేను ఏదైనా స్పీచ్ ఇస్తుంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్గా వినేవారు. అలా లైఫ్ వెళ్ళిపోతుంది ఇంక లైఫ్ అనుకున్నాను. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల సొంతూరు అనేది వదలాల్సి వచ్చింది. కాకినాడకి షిఫ్ట్ అయ్యాం పిల్లల చదువు నిమిత్తం. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఏదైనా మనం చేయాలి, ఖాళీ కూర్చోద్దు, భర్తకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి. తను ఇబ్బంది పడుతున్నారు, బిజినెస్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. నేను ఇలా హౌస్ వైఫ్కి ఉండిపోతే తనకి ఇబ్బంది అవుతుంది. కాకినాడ మేము అందరం కూడా ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయామని అనుకునేవారు అందరూ. కానీ ఆ వెనకాల పెయిన్ వేరు. మేము బిజినెస్ రీత్యా చాలా దెబ్బతినడం, సొంతూరులో ఉండలేకపోవటం. అప్పు అనేది జీవితాన్ని ఎలా అయినా మార్చేస్తాం. అప్పు అనేది ఒక మనిషిని చాలా దారుణమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. మనం అప్పు చేస్తాం అనుకుంటాం బిజినెస్ రీత్యా, కొన్ని సందర్భాల్లో ఇవ్వలేకపోతాం. అప్పుడు చాలా అవమానాలు, అవహేళనలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పెయిన్ నుంచి నేను నా హస్బెండ్ కోలుకోవడానికి చాలా బాధ అనిపిస్తుంది నాకు తలుచుకుంటే.
20 ఏళ్ళు పట్టింది. అబ్బా 20 ఏళ్ల పాటు మేము నిర్విరామంగా మా వయసంతా కూడా మేము కష్టపడి ఒక్కొక్కటి హైదరాబాద్లో ఉండి ఒక్కొక్కళ్ళకి మేము అన్నీ క్లియర్ చేసేసి అదే టైంలో పిల్లలు పెద్ద చదువులకు వచ్చేయటం, ఇలా అన్ని పెయిన్స్ మధ్యన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్గా అలా చేసుకుంటూ వచ్చాం. కొంతమంది అయితే మా అడ్రస్లు ఇచ్చేసేవారు అనమాట, ఇక్కడ ఉన్నారు వెళ్ళి డబ్బులు అడిగేయండి వాళ్ళని అని. అబ్బా. అది అప్పులు ఎంత వసూలు బాధ చేసుకోండి కదా. అది తర్వాత ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాము. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో భయం అనిపించి ఏదైనా చేసేసుకుందాము, ఎంత అప్పు కూడా కాదు అది, 5 lakhs 4 lakhs ఉంటుందేమో అంతే. అప్పుడు అది పెద్ద అమౌంట్ లేండి, ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది. కానీ ధైర్యం తెచ్చుకున్నాను. ఆ రోజు ఏదైనా చేసుకుంటే నా పిల్లలకి మంచి కెరియర్ నేను ఇవ్వలేను కదా, సో కష్టపడదాం, ఎవరిది వాళ్ళకి ఇద్దాం, 2 రోజులు టైం అడుగుదాం అని అనుకుని నేను నా భర్త ధైర్యంగా ఎదుర్కొన్నాం. చాలా పెయిన్ అనుభవించాం. తర్వాత నెమ్మదిగా అందరికీ ఇచ్చేసాం. మరి ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోబట్టి ఈ రోజున పిల్లలిద్దరూ నేను గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారు పిల్లలు. అప్పు చేసేసాం కదా, అప్పువాడు అడిగేశాడు కదా అని భయపడిపోయి మనం ఏదైనా చేసుకుంటే మనతో పాటు మన పిల్లల కెరియర్ కూడా అక్కడతో అయిపోతుంది. నేను అందరికీ చెప్పేది అది. కొన్ని వార్తలు చదివినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే ఒక మాట అంటే అప్పు ఇచ్చిన వాడు టెన్షన్ పడతాడు పాపం, ఎందుకంటే అతను కూడా కష్టపడి దాచుకున్న డబ్బులు మనకి ఇస్తాడు కదా, మనం ఇవ్వలేకపోతే వాడు బాధపడతాడు. సో ఇలా పెయిన్ల మధ్యన హైదరాబాద్లో మా కెరియర్ స్టార్ట్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే 0 నుంచి స్టార్ట్ అయినట్టే. హైదరాబాద్కి వచ్చేటప్పటికి 20 years అవుతుంది మేము హైదరాబాద్కి వచ్చి. ఇంకా క్షణం నుంచి నేను ఆగలేదు. ఇప్పుడు మిమ్మల్ని మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు, మీ వీడియోస్ చూస్తున్నారు. మీరు అసలు ఈ డిజిటల్ రంగంలోకి యూట్యూబర్గా మిమ్మల్ని మీరు కొత్త ప్రయాణం ఎలా మొదలుపెట్టారు, ఎలా మలుచుకున్నారు? ఇది ఒక ప్లాట్ఫామ్గా నా గురించి చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చారు. సో అదంతా గతం అయిపోయింది. మీడియాలో జాబ్ చేసి కరోనాకు ముందు ఇంకా బ్రేక్ తీసేసుకున్నాను. పిల్లలిద్దరూ కూడా మంచి ఎంఎస్కి అమెరికాకి వెళ్ళడం, వాళ్ళు సెట్ అవ్వడం అన్నీ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ తీసేసుకుని చిన్న యూట్యూబ్ ఛానల్కి వాయిస్ ఓవర్స్ ఇస్తున్నా. ఆ రెవెన్యూయే మంచి రెవెన్యూ. ఐకాన్ ఫ్యాక్ట్స్, భక్తి సమాచారం, ఇటువంటి వాటికి బ్యాక్గ్రౌండ్ వాయిస్, స్క్రిప్టు ఇలాంటి వాళ్ళతో పనిచేసిన అనుభవంతో ఇచ్చాను. కరోనా టైంలో మేము మా అబ్బాయి వివాహం తలపెట్టుకుని అమెరికాకి వెళ్ళాం. ఇంకా అక్కడ పెళ్లి చేసేద్దాంలే అని అనుకుని నేను అప్పటికి ఏంటంటే ఇంకా మనం డివోషనల్ ఇస్తేనే బాగుంటుంది, ఇంకా అంతమించి ఎక్కువ ఇవ్వద్దు, 50కి వచ్చాం కదా అని అనుకుని డివోషనల్వే స్టార్ట్ చేశాను. సరే ఇంకా అప్పుడు ఎంతమంది 700 మంది సబ్స్క్రైబర్స్ ఏమో అంతే, పూజలు అవి చెప్తూ ఉండేదాన్ని. సరే ఇంకా అమెరికాకి అబ్బాయి వివాహం ఛానల్ పక్కన పెట్టేసి ఇంకా అమెరికాకి మేము ప్రయాణం అవుతున్నాం. మంచి కరోనా పీక్ టైం, ఎయిర్పోర్ట్లో జనాలు లేరు చాలా. ఇది నేను బయలుదేరిన టైంలో నా మిత్రురాలు స్వరూప పొట్లపల్లి, నువ్వే నాగశ్రీ గారు మీ నుంచి ఇది కాదు, మీరు వెళ్తున్నారు కదా చక్కగా చెప్పండి, ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు, మీ అబ్బాయి వివాహం అన్నీ చెప్పండి బాగుంటుంది అన్నారు. అలాగే నీతో పాటు నీల్ గారని ఆయన TV5లో వర్క్ చేసేవారు, మంచి మిత్రుడు. ఆయన కూడా ఏంటంటే నాగశ్రీ గారు మీ నుంచి డివోషనల్ కాదండి, మీరు ఇంకా చాలా బాగా చేయగలరు, కలగూరు కంపావుడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు, అలా చెయ్యండి అన్నారు. మీరిద్దరు ఇచ్చిన సపోర్టే. అప్పుడు నేను అనుకున్నా నేను చెయ్యొచ్చేమో అని. సరే వెళ్ళిన తర్వాత ఇంకా అబ్బాయి వివాహం, మేము అమెరికాకి వెళ్ళటం, ఫ్లైట్లో ఎలా వెళ్ళాము అవన్నీ ఇచ్చేసి ఇంక మర్చిపోయాను, ఛానల్ గురించి మర్చిపోయాను. ఒకరోజు సడన్గా చూసరికి 20,000 మంది సబ్స్క్రైబ్ అయిపోయి ఉన్నారు. నేను పెళ్ళిళ్ళకి ఇచ్చినవన్నీనేమో 50,000, 60,000, 70,000 చూశారు. ఇంకప్పుడు దాన్ని నా ప్రొఫెషన్గా మార్చుకున్నాను. కానీ నాగశ్రీ గారు అసలు అమెరికా జీవితం గురించి మీరు చేసినంత అద్భుతంగా వ్లాగ్స్ ఇంకెవ్వరూ చేయలేదండి. అసలు అమెరికా జీవితం ఇంత బాగుంటుందా, ఇలా ఉంటుందా అని, పైగా ఒక సగటు గృహిణిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నిజంగా చాలా బాగుండేది. అలాంటి మీరు మళ్ళీ ఈ శారీస్ రంగంలోకి ఎలా అడుగుపెట్టారు, ఎందుకు చీరల గురించి చెప్పాలని అనిపించింది? అది కూడా నేను అమెరికాలో ఉండగా చాలామంది మంచిగా బాగా కనెక్ట్ అయ్యారు. ఇండియాకి వచ్చేసాం, అయిపోయింది. ఇంకా అక్కడ 9 నెలలు ఉన్నాను, కరోనా టైంలో వచ్చేసాము, అయిపోయింది. ఏం చేయాలి నెక్స్ట్, ఏమి ఇవ్వాలి? ఏదేదో ఇంట్లో అన్నం వండుకున్నాం, కూర వండుకున్నాం, ఆయన అన్నం తిన్నారని నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అది. మళ్ళీ నిన్నే అడిగా, నువ్వే. అప్పుడు నువ్వు ఏమన్నావంటే మీకంటూ చాలా ఇష్టాలు ఉన్నాయి నాగశ్రీ గారు, మీ ఇష్టాన్ని చూపించడాన్ని స్టార్ట్ చేయండి, మీ చీరలు చాలా బాగుంటాయి, మీరు ఆఫీస్కి మంచి చీరలు కట్టేవారు, అలా అని స్టార్ట్ చేస్తూ సరదాగా మా ఇంటి దగ్గరలో ఉన్న 2-3 చీరలది స్టార్ట్ చేశారు. అలా ప్రయాణం స్టార్ట్ అయింది. అది కూడా ఫస్ట్ సీరియస్గా తీసుకోలేదు, చాలా నార్మల్గా ఏదో వీడియో ఇస్తున్నాను అనుకున్నాను. కానీ దాని వెనకాల షాపు అమ్మాయి రెస్పాన్స్ చూసిన తర్వాత ఏంటి ఇంతమందా అని, అంటే మంచి క్వాలిటీ నేను చూపిస్తున్నానని ఇంకా అందరూ దగ్గర అవడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ పెరగడం అలా స్టార్ట్ అయింది.
అసలు ఆ చీరలు ఎలా ఉన్నా కానీ మీరు చెప్పే విధానం ఎంత బాగుంటుందో నాగశ్రీ గారు. అంటే నేను ఫస్ట్ సరదాగా తీసుకున్నాను కానీ ఆ, యూట్యూబ్లో మేము ఏదో వాళ్ళు పేమెంట్గా కూడా నేను వెళ్ళాలి ఒక 1 ఇయర్ అయితే. ఎంతమందికి ఎంత బాగా లైఫ్ ఇచ్చానో నాకు తెలుసు. అంటే వీడియో ఇచ్చేస్తున్నాను అనుకుని ఇచ్చేస్తాను, మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత నాకు అర్థమైంది ఇది కాదు, నన్ను నమ్మి చాలామంది కొంటున్నారు. అటువంటప్పుడు నేను మెటీరియల్ గురించి తెలుసుకోవాలి, అది ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి. ఇలా తర్వాత నుంచి స్టార్ట్ చేసి మగ్గాల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ప్యూర్ ఎలా తయారవుతుంది, ఒక కార్మికుడు ఒక చీరను అంటే చేనేత కార్మికుడు చీర తయారు చేయాలంటే ఎంత కష్టపడాలి, పవర్లూమ్ ఎలా ఉంటుంది. ఫస్ట్లో నాకు తెలియక పవర్లూమ్ గద్వాల్ చీరలు ఇదే ప్యూర్ అని చెప్పేస్తే ఒక 300 శారీస్ అమెరికా కానీ అక్కడ కానీ అందరూ కొనేసుకున్నారు. తర్వాత తెలిసింది అది పవర్లూమ్ అని. అప్పుడు నాలుగు ఖర్చుకున్నా, నా వల్ల ఎవరు అలా జరగద్దు అని ఇంకా ప్రతిదీ ప్యూర్ తెలుసుకుని జాగ్రత్తగా ఇవ్వడం జరిగింది. నాగశ్రీ గారు, మీరు ఒకప్పుడు చెప్పారు కదా, అప్పులు తీర్చుకోలేక మేము ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న రోజులు కూడా ఉన్నాయని. అప్పుడు మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోనే చూసి తక్కువ రేట్లో మనం చీరలు కొనుక్కుంటూ ఉండొచ్చు మీరు. తర్వాత చిన్న ఏదో జ్యువెలరీ కూడా. ఇప్పుడు మీకు ఏ చీర కావాలనుకుంటే ఆ చీర కొనుక్కునే స్థాయికి, ఎంత కాస్ట్లీ జ్యువెలరీ అయినా వేసుకునే స్థాయికి మీ ఇద్దరు పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళెవ్వరి మీద, హస్బెండ్ మీద, పిల్లల మీద ఆధారపడకుండా మీకంటూ ఒక కొత్త ప్రయాణం అనేది మీరు మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏదన్నా చీర చూసినప్పుడు ఎంత కాస్ట్ అయినా సరే కొంటున్నప్పుడు ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయా? గుర్తొస్తాయి, అది మర్చిపోలేదు, అస్సలు మర్చిపోలేదు. చూస్తాను, బాగుంది, నా ప్రొఫెషన్ కోసం నేను కడతాను. అంటే నేను ఎందుకు కొని కడతానంటే, ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక చీర నచ్చింది, మీరు కొనేసుకోండి అని బలవంతంగా నా సబ్స్క్రైబర్ల మీద రుద్దేసి షాపు వాడికి నేను ఉపయోగపడను. నేను కట్టి చూస్తాను, నాకు కంఫర్ట్గా ఈ చీర నాకు అనిపిస్తేనే నేను నెక్స్ట్ టైం వీడియోలో చెప్తాను ఈ చీర బాగుంది మీరు కొనుక్కోవచ్చు అని. అంటే ఆ చీర కాస్ట్లీదైనా చిన్నదైనా పెద్దదైనా మనం కట్టుకున్న తర్వాత నాకు ఎలా ఉందో అని అనిపించాకే వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న, ఆ రోజు చిన్న చీర, ఈరోజు పెద్ద చీర. ఆ చిన్న చీరే బాగుంది మీరు నిండా దాచుకుని, అంటే ఒక 4-5 చీరలు చిన్నవి తెచ్చుకుని చక్కగా ఆఫీస్కి జాగ్రత్తగా వాటి ఫాల్ కుట్టుకుని కట్టుకుని ఆ రోజులు బాగున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని కట్టినా అంతే, పెద్దగా ఏమనిపించదు. కరెక్టే. ఇంకొకటి, మీవి ట్రావెల్ బ్లాగ్స్ చాలా బాగుంటాయి. అయితే ట్రావెల్ బ్లాగ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు చీరల గురించి చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్తారు కదా, ట్రావెల్ చేస్తూ ఉంటారు, కొత్త విషయాలు, కొత్త షాపుల్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకు ఇంత జీలు? చీరల కోసం ఎక్కడికైనా ఎందుకు పరిగెడుతున్నారు 10 మందికి చీరల గురించి చెప్పడానికి? కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మా. దీన్ని ఏదో నేను చాలామంది బయట నా సబ్స్క్రైబర్లు, తోటి యూట్యూబర్ చాలామంది, అంటే అందరూ కాదు కొంతమంది ఉంటారు, ఏమనుకుంటారంటే చాలా తీసేసుకుంటారు పేమెంట్స్, ఇవిడ ఒక వీడియోకి బాగా ఎక్కువ డిమాండ్ చేస్తారు, బాగా సంపాదించి, ఇలా రకరకాల పోహలు నా మీద ఉంటాయి. చాలా పొరపాటు ఏంటంటే, నేను నా పారితోషికం విషయంలో చాలా ఇప్పటికీ కూడా నేను ఒకదానికే కట్టుబడి ఉన్నాను అంతే. చాలా చోట్ల తీసుకోకుండానే కూడా నేను వర్క్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చీరకి పరిగెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పిన చోటల్లా కొనడం. ఇవాళ ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తానా, ఆ చీరలు బాగుంటాయి, వితిన్ 1 అవర్లోనే ఆ శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు ఆర్డర్లు పెట్టుకుని ఒక 100, 200, 300 శారీస్ వాళ్ళు అమ్ముతూనే ఉంటారు. అలా ఎందుకని? నేను మంచి చూపించబట్టి, సబ్స్క్రైబర్ నన్ను నమ్మి కొనుక్కోబట్టి. మరి అలాంటప్పుడు నేను ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అంతే తప్ప ఏదో షాపు డబ్బులు ఇచ్చేసాడు, సబ్స్క్రైబర్ ఏదో కొనుక్కుంటాడు, పోతాడని ఏది పడితే అది నేను చూపించలేను. అంటే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలని ప్రశ్నలు వెయ్యొచ్చు, డబ్బు ఇంపార్టెంట్ కాదు, మన మీద నమ్మకం అనేది ఇంపార్టెంట్. మనం ముందు ఫస్ట్ నమ్మకం అనేది మంచిగా ఇవ్వాలి. మంచి చీర నాగశ్రీ గారు చూస్తే ఓకే, మనం ఒక మంచి చీర కొనుక్కోవచ్చు. నన్ను నమ్మి నేను చూపిస్తే 50,000 చీరను ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉన్న పిల్లలందరూ కూడా నీ ఏజ్ పిల్లలు తల్లిలా ఫీల్ అవుతారు, నా ఏజ్ వాళ్ళు ఒక ఫ్రెండ్లా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి షాపింగ్ అనేది ఈజీ అయిపోయింది. నాగశ్రీ గారు చూపించారా, అయితే ఓకే, ఇంకా మాకు అక్కర్లేదండి వీడియో కాల్ కూడా, ఇచ్చేసేయండి శారీస్ అని అంటారు. మరి అలాంటప్పుడు నేను ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, పరుగు పెట్టాలా వద్దా చెప్పు. ఆగకూడదు, ఇంకా మీరు స్టార్ట్ చేశారు అంతే రన్నింగ్ రేస్, దాన్ని ఆపకూడదు ఇంకా మీరు ఇప్పట్లో. ఒకసారి విసుగు వస్తుంది, ఇంకా బ్రేక్ ఇచ్చేద్దామని అనుకున్న టైంలో వెంటనే కమెంట్స్ వస్తూ ఉంటాయి, మేడం మీరు మానకండి, మీరు చెయ్యండి. నేను అనుకునేది ఏంటంటే, దీన్ని రెవెన్యూ కంటే కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది 10 మంది ఆదరణ ఇలా పొందడం అనేది నాకు చాలా, అంటే ఎంతమంది ఇష్టపడతారో నన్ను, అది నాకు చాలా సంతోషాన్ని అనిపించింది.
మీరు డివోషనల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. మీ వీడియోస్ చాలా బావుంటాయి. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఆధ్యాత్మికత, భక్తికి సంబంధించి, పుణ్యక్షేత్రాల గురించి ఏది చెప్పినా కూడా అది చాలా జెన్యూన్‌గా ఉంటుంది. మీరు ఎక్కడికెళ్ళినా టూరిస్ట్ స్పాట్స్‌కెళ్తారు. పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలకు వెళ్ళి వాటి గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. వీటి గురించి కూడా వీడియోస్ చేయాలి, ఇంకొక ఛానల్ పెట్టాలి అనే ఆలోచన మీకెందుకొచ్చింది? నాకు అసలు ఇష్టమే ఇది. ట్రావెల్ చేస్తూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఆ టెంపుల్ గురించి తెలుసుకుంటూ దాని క్షేత్రం యొక్క మహత్యం. ఇప్పుడు ఏంటంటే మన హిందూ ధర్మంలో చాలా వరకు కూడా ఏంటంటే పండగ రోజున వెళ్ళడము, ముఖ్యమైన రోజున వెళ్ళడమో అవుతుంది. ఒక క్రమశిక్షణగా మా చిన్నతనంలో ఖచ్చితంగా సోమవారం అంటే శివాలయానికి వెళ్ళేవాళ్ళం, మంగళవారం అంటే ఆంజనేయ స్వామి, అట్లా అన్ని ట్రెడిషనల్. పండగలు వచ్చిందంటే గుడికి వెళ్ళి దండం పెట్టి ఇలాంటివన్నీ ఉండి ఇప్పుడు ఏమైపోతుందంటే పండగ అనేటప్పటికీ టీవీలో ప్రోగ్రాంలు చూస్తే ఇళ్లలో కూర్చుండిపోతున్నారు. ఆ క్షేత్రాల గురించి కూడా తెలుసుకోవటం లేదు అసలు. నాకు ఆ ఇష్టాన్ని మంచిగా మరచుకుని ప్రతి వారికి చెప్తే బాగుంటుంది, కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా ఆ క్షేత్రం గురించి చెప్తే బాగుంటుందనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. అయితే చీరల వైపు వెళ్ళిపోయేటప్పటికి ఇందులో నేను డివోషనల్ పెడుతుంటే బ్యాడ్ ఏమైపోతుంది, కష్టపడి వీడియో చేస్తాం కదా, నీకు తెలియదు ఏముంది, మామూలు ఈజీగా ఏం అవ్వదు, అది చూడట్లేదు. శారీస్ చూస్తున్నారు కానీ అది చూడట్లా. సో ఇలా కాదు అని అనుకుని నేను నాగశ్రీ డివోషనల్ ఛానల్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి దాన్ని బ్లాగ్స్ లాగా మార్చి నా జర్నీస్, నేను యాత్రలకు వెళ్ళా, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినా అటువంటివన్నీ ఆ ఛానల్లో ఇస్తున్నాను. సో 2 ఛానల్, సబ్స్క్రైబర్లు తక్కువే కానీ ఆదరణ అనేది మంచిగా ఉంటుంది. నాగశ్రీ గారు, ఇప్పుడు యూట్యూబ్లో చాలా ప్రమోషన్స్ అవి ఇవి పెరిగిపోయాయి. వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తున్నారు. చాలామంది కూడా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ మోసపోతున్నారు. అలా మోసపోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటే నేను చెప్పగలనమాట, ఈ ప్రమోషన్ విషయాలకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ వ్యూస్ చూసేసో లేకపోతే వాళ్ళ హడావిడి చూసేసో మీరు అలా చీరలు కొనకండి. మీరు వెళ్ళండి, స్టోర్కి వెళ్ళండి. ఒకవేళ ఆ స్టోర్కి వెళ్ళి మీరు చూసుకుని ఫ్యాబ్రిక్ బాగుంటే తీసుకోండి. లేదు, చూపించే వాళ్ళు ఎవరైతే యూట్యూబర్సో లేకపోతే ఇంకొకళ్ళు ప్రమోషన్ నిమిత్తం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్న చూడండి. ఫస్ట్ మనకు తెలియాలి. నీకు నేను చెప్పాలని అనుకున్నప్పుడు లైక్ మనకు తెలియాలి ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, లేకపోతే దానికి సంబంధించిన కలర్ ఎలా ఉంది, ఇవన్నీ మాకు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో చూసుకోండి. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి. నేను చెప్పేది అదే. ఇక తర్వాత యూట్యూబర్స్ విషయాన్ని కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రమోషన్ పేరిట ఏదో సంపాదించేద్దామని పెట్టుకోకుండా మనల్ని నమ్మి సబ్స్క్రైబర్లు కొంటున్నారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మా ఛానలే లేదు, మేమే లేవు, అంతే కదా, మాకు డబ్బులే లేవు. వాళ్ళు ముఖ్యం, షాప్ వాళ్ళు ముఖ్యం కాదు మనకి. సబ్స్క్రైబర్లకి మనం మంచిది ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ప్రమోషన్ డబ్బులను పరిగెట్టకుండా జెన్యూన్గా మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ప్రజాదరణ అనేది తగ్గుతుంది, అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే చాలా ప్రమోషన్ వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉంటాను కదా, బాగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ చీరలు అంత హడావుడి చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చీరలు చెప్పాలి, ఆ నేత నేసిన గొప్పతనం ఉంటుంది కదా, అది మనం ఖచ్చితంగా చెప్పాలి. కొన్ని మిష్టిమి తయారయ్యే చీరలకి అంత మనం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి చెప్పక్కర్లా. మనం ఎప్పుడైతే అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చెప్తామో పాపం ఇంట్లో కూర్చున్న లేడీస్కి వాళ్ళ భర్తకు తెలియకుండానో లేకపోతే దాచుకున్న డబ్బులతోనో కొనుక్కుంటారు కదా, ఆ చీర రాగానే బాధపడతారు. సో అందుకోసం ఏంటంటే ప్రమోషన్ చేసేవాళ్ళు ఫస్ట్ మీరు తెలుసుకోండి, ఆ తర్వాత సబ్స్క్రైబర్లకి మీరు చూపించండి. నాగశ్రీ గారు, ఈ మధ్య నెల్లూరులో జరిగిన ఓ ఈవెంట్కి టీటీహెచ్ సునీత గారు, శైలాస్ కిచెన్ శైలజ గారు, అలాగే అమ్మ మాట జయ గారు, మళ్ళీ మీరు నలుగురు కలిసి వెళ్ళారు కదా, మీరు ఎలా కలిశారు? అలాగే తోటి యూట్యూబర్స్ ని కలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ప్రపంచం పెరుగుతుంది కదా డిజిటల్ రంగంలో. అవునవునవును. దానికంటే కూడా వ్యక్తిపరంగా ముగ్గురు కూడా నైస్ పర్సన్స్, చాలా మంచివాళ్ళు, చాలా ఆప్యాయత. డే 1 నుంచి అలాగే ఉన్నారు వాళ్ళు. ఇప్పట్లాగా హడావిడిగా ఉండడాలు అలా ఏమీ లేదు. నాకంటే ముందే ఉన్నారు వాళ్ళు, నాకంటే మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాం అన్నట్టుగానే వాళ్ళ ముగ్గురు కూడా చక్కగా ఆప్యాయంగా పలకరిస్తారు. అంటే ముఖాముఖి శైలూస్ గారిని అయితే నేను శతమాన సిల్క్స్లో అప్పుడు కలవడమే, కానీ ఆవిడ యొక్క చక్కటి ఫ్రెండ్లీ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది, ఆప్యాయంగా మాట్లాడటం అని. ఇక జయ గారిని అయితే నేను మంగళగిరి షూట్లో అక్కడ కలిశాను, ఆవిడ కూడా అంతే ఆప్యాయత. మామూలుగా షూటింగ్స్ అన్ని పక్కన పడేసి మామూలు కబుర్లు ఎన్నిసార్లు సరదాగా చెప్పుకున్నాం. ఇంకా టీటీఎస్ సునీత్ గారు నాకు ఒక 2 years నుంచి పరిచయం. డే 1 నుంచి కూడా అదే ఆప్యాయత, అదే మాట తీరు, ఎక్కడ వాళ్ళు మారలేదు.
ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు మీరు నలుగురు కూడా అంటే ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఒక 50 ఏళ్ల తర్వాత బాధ్యతలు తీరిన తర్వాత ఈ సరికొత్త జర్నీని మొదలుపెట్టిన వాళ్ళే మీరు. కానీ కొంతమంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు బాధ్యతలు అనుకుంటా ఏం చేయకుండా హస్బెండ్ మీదే డిపెండ్ అయిపోతూ ఇంటికే పరిమితం అవుతున్నారు, ఎంత టాలెంట్ ఉన్నా. కానీ ఇలాంటి వాళ్ళకి మీరందరూ ఏం చెప్తారు నాగశ్రీ గారు? ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి కావచ్చు. దాన్ని చక్కటి ఆదాయ మార్గంగా మలుచుకునే తెలివితేటలుగా చేసుకోవాలి. అలా అని ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవద్దు. వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు ఏజ్లో ఉన్నప్పుడు పిల్లల చదువులు ఖచ్చితంగా మీకు అది ఒక టాస్క్ లాంటిదే. అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు యూట్యూబర్గా ఇందులోకి రావాలనుకుంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒక షూట్కి వెళ్తాం, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టు 6కి వెళ్ళి 10కి వచ్చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా ఇంకో గంట పెరగచ్చు, గంట తగ్గచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా మేనేజ్. అంతే తప్ప వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో ఫ్యామిలీని మిస్ చేసుకుని అయితే పరుగులు పెట్టకండి. అదే నేను మనల్ని నచ్చేవాళ్ళు ఎప్పటికైనా వస్తారు. రేపు పెరుగుతారు, ఎల్లుండి పెరుగుతారు, వచ్చే నష్టమేముంది దానికి. దానికోసం అని చెప్పేసి దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేసుకోకుండా, లేదు అని అనుకుంటే దీన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అంటే అందరూ యూట్యూబ్ రంగంలోకి రావాల్సిన అవసరమే లేదు. ఇంకేదో లేదు అనుకోకుండా ఏ ప్రొఫెషనల్ సరే, యూట్యూబ్ అనే కాదు, నేను చెప్పింది ఏంటంటే మా ప్రొఫెషన్లోకి రావాలనుకునే వారికి చెప్పాను. అలా కాకుండా ఇప్పుడు నేను షూట్స్ చేసే ప్రతి చోట కూడా మీలాంటి నీ వయసు పిల్లలే అందరూ కూడా సారీ బిజినెస్లో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఇంతంత చదువుకుని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, మీరు అందరూ కూడా అది మానేసంటే మాకు ఇది ప్యాషన్ మేడం. ఆ డబ్బులు దాచుకుని ఇందులో పెట్టుకుంటున్నాం మేమని చక్కగా ఒక ప్లానింగ్గా వాళ్ళు కూడా ప్యూర్ ఇస్తూ, ఇంతకుముందు మామూలుగా ఎప్పటి నుంచో చీరల బిజినెస్లో ఉండి అటు ఇటు మిక్స్ అలా కాకుండా చక్కగా కొత్తగా వస్తున్న నేను ఇంచుమించు ఒక 10-15 మంది పిల్లలతో నేను వర్క్ చేశాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగవర్ష కావచ్చు, అమ్మాయి కూడా పెద్ద వయసు కాదు. ఆ తర్వాత చాలా ఉన్నాయి, ఇలా పేర్లు సడన్గా గుర్తురావట్లేదు, ఎవరు ఏమనుకోకండి. అంటే వాళ్ళ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ చదువుని ఇందులో ఇంకా కొత్త పుంతలు తొక్కిస్తూ చాలా చక్కగా పెడుతున్నారు. అలా ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. పిల్లలు లైఫ్ని ఇప్పుడు మేము కూడా ఇప్పుడు నువ్వు అన్నట్టు టీవీలో ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇదే కాదు, ఏ ప్రొఫెషన్ ఎలా ఉంటుందో తెలుసు. ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకుండా వాళ్ళని చూసుకుంటూ జాబ్ చేసుకున్నాం. అలా చక్కగా చేసుకోగలిగితే సక్సెస్ ఎవరికైనా ఉంటుంది. నాగశ్రీ గారు, ఒకప్పుడు మీరు నెల ఎప్పుడు వస్తుందా, ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జీతం పడుతుందా, మనకున్న ఏవో అప్పులు వాళ్ళకి ఇచ్చేద్దామా, ఇంట్లో చక్క పెట్టుకుందామని ఎదురు చూసిన మీరు ఇప్పుడు యూట్యూబర్గా మారి ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలా ఒక టీంకి జీతం ఇస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు మామూలుగా అయితే మనం చేసే ప్రొఫెషన్కి కొంతమంది అయితే వాళ్ళు ఫోన్లో చేసి వాళ్ళు ఎడిట్ చేసి పెట్టేస్తూ ఉంటారు. నేను అలా చేయకుండా ఏం చేశానంటే, నలుగురికి ఉపాధి కల్పించాలి. వాళ్ళు కూడా అలా అని మళ్ళీ మంచి మీడియాలో శాలరీస్ ఎలా పెరుగుతాయో ఏడాదికోసారి పెంచుతూ, ఇద్దరు ఉన్నారు, ఒక తమ్నైల్స్ అమ్మాయింది, ఒక సబ్స్క్రైబ్ చేయడం, ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ ఫ్యామిలీలు చూసుకుంటూ నా వర్క్ చేసేలాగా వాళ్ళిద్దరు. ఇంకొక అబ్బాయి నాకు డ్రైవర్ కమ్ కెమెరామెన్. అలా వాళ్ళకు ఒక మంచి ఇన్కమ్ ఇస్తూ ఒక్కొక్కసారి వాళ్ళ జీతం కోసం నేను ఇంకా కొన్ని కొత్త ప్రమోషన్స్ కూడా ఒప్పుకుంటూ ఉంటాను. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళకు కూడా ఇంకా కొంచెం ఏమైనా పెంచడానికి అవకాశం ఉంటుంది కదా. అలా నలుగురికి ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాగశ్రీ గారు, ఈ డిజిటల్ మీడియా అంటే అంతా మంచే ఉండదు, చెడు కూడా ఉంటుంది. పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ అంతే ఉంటుంది. మీకు కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉండొచ్చు. ఆ నెగిటివిటీని మీరు ఎలా తీసుకుంటారు? పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకుంటారు? భగవంతుడి దయ వల్ల ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఈ అప్పటి నుంచి ఇప్పుడు ఈ 3 ఏళ్లలో నెగిటివ్ కామెంట్స్ లేవు, అస్సలు లేవు. మహా అయితే ఒక 10 వచ్చి ఉంటాయేమో. ఆ 10 కూడా ఎలా ఉన్నాయంటే, మీరు అలాగే చెప్తారు, మీకు చీరలు ఇస్తారు కాబట్టి మీరు గొప్పగా చెప్తారు, ఈ టాపిక్సే తప్పితే ఏ రోజు నన్ను ఎవ్వరూ కూడా అలా అనుంటే ఏమో ప్రయాణం ఎలా ఉండేదో వారి అభిమానమే నన్ను ముందుకు నడిపించింది అంతే. లేకపోతే నా టైంలో మా అబ్బాయి కూడా, ఎందుకమ్మా ఇంత స్టైల్, నీకు అవసరమా, హాయిగా ఇంట్లో కూర్చుని 4 వాయిస్ఓవర్లు చెప్తే నీకు చక్కగా నీ ఇన్కమ్ నీకు వస్తుంది, నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవాలంటే హాయిగా ఇచ్చుకోవచ్చు ఆ డబ్బులు, మనకి తెలుసు కదా, వాయిస్ఓవర్లు చెప్తే మనకి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి, లేదంటే ఒక ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. కానీ నాకు ఇలా నలుగురికి వర్క్నివ్వడం, తర్వాత నేను ఇలా కొనసాగడానికి నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు వాళ్ళు ఎంతోమంది, మేడం మీ వల్ల మాకు షాపింగ్ అయిపోయింది, హాయిగా 10 షాపులు తిరగక్కర్లేదు, మీరు చెప్పిన 2 పెళ్లి షాపింగ్ ఎంత కష్టం, ఎంత స్ట్రైన్ అవుతాము పెళ్లి షాపింగ్ అంటే, అలాంటిది నేను చెప్పిన షాపులో టకటగా ఈజీగా అయిపోతుంది. అలాగే అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిలు, వాళ్ళకి 3 వారాలే టైం,
2 వారాలే టైం ఉంటుంది. ఆ టైంలో ఫంక్షన్ పెట్టుకుంటారు, షాపింగ్ నిమిత్తం తిరుగుతుంటే వాళ్ళు టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి నాది బాగా యూజ్ అయిందని చెప్తున్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. ఓకే, ఒకరికి మనం ఉపయోగపడుతున్నాం అంటే. డబ్బు నాకు రావట్లేదా అని నేను అన్ను, నాకు ఎంతో కొంత నేను ఛార్జ్ తీసుకుంటాను, ఎందుకంటే కారు పెట్రోలు నా మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అలా అని భయపడేంత అంటే నేను వ్యాపారిని ఇబ్బంది పెట్టాను. ఒక వ్యాపారం నేను అడగాలి అనుకుంటే ఇవాళ నాకు వీడియోకి 50,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు నాకు. కానీ నాకు అంత అమౌంట్ ఇస్తే 20 నుంచి కూడా వద్దు నాకు, ఎందుకంటే అంతకంటే ఇంకా లోయే తీసుకుంటాను, 10 లోపే తీసుకుంటాను. ఇంకా అక్కడ నిజం ఇవాళ పబ్లిక్గా చెప్పేస్తున్నా, చాలామందికి నా రెవెన్యూ అడుగుతూ ఉంటారు కాబట్టి. ఒకవేళ అలా తీసుకుంటే ఆ చీరలు అమ్ముడవకపోతే ఆ వ్యాపారికి అది నష్టమే కదా. సో నేను అలా ఆలోచించి అందరికీ రీజనబుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని వెళ్తాను నేను. మీ యూట్యూబ్ రెవెన్యూ చూసి మీకు మీరే షాక్ అయిన రోజు ఏదైనా ఉందా? అసలు నేను ఇంత నేను సంపాదిస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నారా ఎప్పుడైనా? అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నా. కానీ నాకు దాని సంతోషం కంటే కూడా కష్టే ఫలి అని నేను అంటాను. నేను ఎంత కష్టపడుతున్నానో అది నాకు వస్తుంది అంతే. నేను అదేమి నాకు ఆయాచితంగా నాకేదో చక్కబెట్టి అంటే ఏమంటారు కలిసి వచ్చేస్తుందని నేను అన్ను. నేను కష్టపడ్డాను. డే 1 నుంచి ఛానల్ నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మెట్రోలో వెళ్ళడం, ఆటోలో వెళ్ళడం, కారుకు కూడా మళ్ళీ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేయడం, వచ్చి ఇంతోటి డబ్బులకి మళ్ళీ మా హస్బెండ్ ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా అలా కూడా కష్టపడ్డాను. కొన్ని ఇళ్లల్లో ఏసీలు ఉండవు కదా, చాలామంది లేడీస్ దారుణం, వాళ్ళ ఇంట్లో ఏసీలు ఉంటాయి, మనం షూటింగ్ చేసే చోట ఉండదు. ఆ ఎండలో కూడా వాళ్ళకి షూటింగ్లు చేసి పెట్టి ఎంతమందికి లైఫ్ ఇచ్చాను అనేది నాకు తెలుసు. తర్వాత నన్ను మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే ఇంకా విషయం. తర్వాత ఈ జర్నీలో ఒక్క వీడియోతోటే సక్సెస్ అయిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా సాయి అని రోలింగ్ మన చీరలు పెయింట్ అవి ఏమంటారు స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, కాటన్ చీరలు చేస్తూ ఉంటారు. నాకు కాల్ చేసినప్పుడు అతను మేడం మీరు ఎంత ఛార్జ్ చేస్తారన్నారు. నేను 3,000 ఛార్జ్ చేస్తానండి అన్నాను. వచ్చాను మేడం షూటింగ్ పెట్టేసుకుందంటే ఎక్కడి నుంచి, నేను నాగోల్ నుంచి వచ్చాను మన కుక్కట్పల్లికి. సరే షూటింగ్ చేసేసాం. షూటింగ్ చేసినంతసేపు అతను నిరాశ నిస్పృహగానే ఉన్నాడు. పిల్లలు ఫీజులు కట్టలేదు మేడం, అప్పులు తీరట్లేదు మేడం, ఈ చీరలు అమ్ముడు అవట్లేదు మేడం, ఇలా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాడు. పోనీ లేవయ్యా మనం ఒక మంచి వీడియో చేద్దాం, భగవంతుడు మనల్ని అనుకూలిస్తే బాగుంటుంది, లేకపోతే లేదు అన్నా. ఇద్దరు నా వెర్షన్లో నేను కష్టపడి చేసుకుని వెళ్ళిపోయాం. నాకు డబ్బులు ఇవ్వడానికి జేబులు అన్నీ ఎత్తుక్కుంటున్నాడు అనమాట. ఇలాగా ఎత్తుక్కుంటే మేడం అసలు ఏమీ లేవు, 1000 రూపాయలు ఉంటుంది, నేను తర్వాత ఇస్తానండి మీకు అని. వదిలే బాబు, ముందు నాకు ఆ క్యాబ్ డబ్బులు ఒకటి 500 ఇచ్చే చాలు, నువ్వు ఏదో తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ఇంక నేను వచ్చేసాను. ఆ ఒక్క వీడియో మేము నిజంగా జెన్యూన్గా చేసామేమో ఇద్దరం. 10 లక్షల వ్యూస్కి వెళ్ళింది. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇవాళ 10 మందికి అతను ఉపాధి కల్పిస్తున్నాడు. మీకు కూడా మంచి రెవెన్యూ వచ్చి ఉంటుంది యూట్యూబ్లో ఖచ్చితంగా. దానివల్ల వచ్చింది. ఇంకా మనం అతన్ని మనం ఇవ్వలేదని అనుకోవటం అనవసరం. ఇంకా ఖచ్చితంగా అది రెవెన్యూ కూడా మంచిగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అతను మళ్ళీ 1 ఇయర్ తర్వాత నన్ను బతిమాలి మేడం మీరు రండి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి పెడితే ఎంత హాయిగా అనిపించింది అంటే, ఒక 10 బల్లలు పెట్టాడు, 10 మందికి వర్క్ ఇచ్చాడు, పిల్లలు ఫీజు కట్టినాడు, మేడం హాయిగా ఉన్నాం మేడం అని చెప్తుంటే ఇది కదా వర్క్ సాటిస్ఫాక్షన్. డబ్బు ఎప్పుడైనా వస్తుంది, డబ్బు కాదు. డబ్బు సంపాదించాలి అని అనుకుంటే మన బుర్ర మనం ఉపయోగించి మనం కష్టపడి మనం వెళ్ళే దారి ఒకటి మనం కరెక్ట్గా ఎంచుకుంటే ఖచ్చితంగా వస్తాయి. నా లైఫే నా ఉదాహరణ. డే 1 నుంచి నేను అదే నమ్మాను, అదే నా సక్సెస్ అంతే. మీరు సాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేశారు. ఆ అబ్బాయి ఇస్తానన్నా కానీ లేకపోయినా వద్దులే బాబు అన్నారు మీరు, కానీ దేవుడు ఇంకో రూపంలో మీకు ఇచ్చాడు నాగశ్రీ గారు. ఎందుకంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఆ పని చేశారు కదా అతనికి హెల్ప్ చేయాలి అని. అవును, ఇలాంటివి నిజంగా ఎంతో సంతోషం కదా. అలాగే ఇంకొకటి కూడా ఈ మధ్యన రీసెంట్గా నెల్లూరు పాటూరు చీరలు. పాటూరు చీర అంటే ఒకప్పుడు ఒక వెలిగింది, రికమెండేషన్స్ తోటి ఆ చీరలు కొనేవారు. ఇప్పుడు అది డల్ అయిపోయింది. మొన్న నాకు టైం లేకపోయినా ఒక 1 అవర్ టైం తీసుకుని దాని గురించి షూటింగ్ చేయాలని నేను ఆ అమ్మాయి దగ్గరికి ఎండలో పడి వెళ్ళి, అసలు నేను అమ్మాయిని అడిగితే ఎందుకు మేడం ఈ చీరలు ఎవరో, వాళ్ళు నిరాశగానే ఉన్నారు. వద్దాం ఒక్క వీడియో చేద్దామని బతిమాలి అది మగ్గము అన్నీ చూపించాం. నెక్స్ట్ డేకే 1,50,000 అయింది. మొన్న నేను ఒక 15 రోజుల కిందట మళ్ళీ నేను నెల్లూరు ఎడితే వాళ్ళు నాకు బట్టలు పెట్టి చీర అది పెట్టి అమ్మవారు వచ్చినట్టే మళ్ళీ మా బిజినెస్ మాకు వచ్చింది చాలా మంది. ఇలా సక్సెస్ అందరు 99% సక్సెస్ అయ్యారు నా ఛానల్ ద్వారా. ఎక్కడో క్వాలిటీ మెయింటైన్ చేయని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారేమో తప్పితే సామాన్యంగా ఉన్న వాళ్ళు అసామాన్యంగా తయారయ్యారు. శారీ బిజినెస్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మీరేమి వెనకేసుకున్నారని అడిగితే పెద్దగా వెనకేసుకోలేదు. కానీ నా ఇప్పుడు మన మీడియాలో ఉంటే ఒక 1 lakh నేను డ్రా చేస్తాను, ఆ అమౌంట్ నాకు వస్తుంది.
చాలు. చాలు, కరెక్ట్. నలుగురికి పనికి ఇచ్చాం, చాలు, హ్యాపీగా ఉంది. రోజుకో మంచి చీర కట్టుకుంటున్నాం. చీరలు కూడా చాలామంది అంటారు, ఆ షాపుల వాళ్ళు చాలా చీరలు ఇస్తారు, ఇవి కట్టేస్తుందని. ఎవ్వరు ఇవ్వరండి. ఒకవేళ ఇచ్చినా డబ్బులు తీసేసుకుంటారు. నేను నాకు ఇచ్చే డబ్బుల్లో కట్ చేసేసుకోమంటాను. ఎప్పుడైనా వాళ్ళు సంతోషంగా వాళ్ళ షాప్ ఓపెనింగ్ వాళ్ళు హ్యాపీగా నాకు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుని కట్టుకుని కూడా మళ్ళీ వెంటనే చెప్పేస్తా, ఈ చీర వాళ్ళు ఇచ్చారు, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి అని వాళ్ళకి ప్రమోషన్ చేస్తా. మళ్ళీ 10 చీరలు అమ్ముడవుతాయి. అట్లా నిజమే, చాలా జెన్యున్ గా అనిపిస్తాయి మీ వీడియోస్. ఎక్కడ ఫేక్ ఉండదు, అది ఈ చాలా జర్నీ. ప్రాక్టికల్ గా ఉంటాయి. నాగశ్రీ గారు, ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఇక అంతా అయిపోయింది వీళ్ళ లైఫ్ అనుకున్న వాళ్ళు, అంటే ముఖ్యంగా మన బంధువులే ఉంటారులేండి అందులో. ఇప్పుడు మీ స్థాయిని చూసి పిల్లలిద్దరు కూడా బాగా సెటిల్ అయిపోయారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవి ఏమంటూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని చూసి? అంటే అప్పుడు మిమ్మల్ని చూసిన విధానానికి ఇప్పటి విధానానికి సొసైటీ చేంజ్ మీరు గమనించారా? అన్నిటికీ నేను అతీతం ఇంకంతే. ఆ పెయిన్ ఎక్కువ కదా, దాంతో పోల్చుకున్నప్పుడు ఈ రోజు నేను దేనికి స్పందించను, మామూలుగా ఉంటాను అంతే. కాకపోతే అందరూ ఆప్యాయంగా బాగా మాట్లాడతారు. అందరూ పాపం చెప్తారు, ఎంత కష్టపడ్డావో ఇవాళ ఇంత లైఫ్కి వచ్చావో అని అంటూ ఉంటారు. ఇదే నేను అందరికీ కూడా చెప్పేది అంతే. ఏదో మారాలి, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి రోజు దండం పెట్టేసుకుని గుడికి వెళ్ళిపోయి మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు, మనకి ఏది రాసి పెట్టుందో అదే వస్తుంది. ప్లస్ కష్టేఫలి. కష్టపడకుండా వ్రతాలు చేసేసి వారంలో నోములు చేసేసి ఉపవాసాలు చేసేస్తే లైఫ్ మారదు. నేను ఏమీ చేయను, జస్ట్ దేవుడు దీపం పెట్టుకుంటాను. నేను బాగుండాలి, నాతో బాగుండాలి, వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, మరి తప్పదు అంతే. మంచిగా వెళ్ళిపోవడమే అంతే. ఎందుకంటే కష్టంలోంచి మన మీడియా ఉద్యోగాలు కష్టం ఎలా ఉంటుందో నీకు తెలియదు ఏం కాదు. ఆ కష్టంలోంచే సక్సెస్ వెతుక్కోవాలి. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైనా సరే కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనం వెళ్ళే వే కరెక్ట్. అంటే మీకు ఒక ప్యాషన్ ఉంటుంది, మీకు ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని కష్టంగా మలుచుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది మాత్రం నేను చెప్తానమ్మా అందరికీ. అంటే నా వయసు రీత్యా నేను సాగించిన జర్నీని బట్టి. అలాగే నా ఫ్యామిలీ, నా పిల్లలిద్దరూ బంగారం. వాళ్ళు ప్రతి డబ్బు లేని రోజుని సర్దుకున్నారు, డబ్బున్న రోజుని సర్దుకున్నారు, అపురూపంగా చూసుకుంటారు. ఇక నా హస్బెండ్, తను లేకపోతే నేను లేను. ఎందుకంటే నేను అన్నీ వదిలేసి వచ్చేస్తా పాపం, అన్నీ సర్ది చేసి రాత్రైనా నన్ను పికప్ చేసుకుని ఓరిమిగా ఆయన, అది లైఫ్. నాగశ్రీ గారు, 3-4 ఇయర్స్ నుంచి యూట్యూబర్గా మీ జర్నీ సక్సెస్ఫుల్గా సాగుతోంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అని ఏమీ లేవు. ఎందుకనంటే బాగుంది లైఫ్, చాలు హ్యాపీగా. చాలంటే ఇంకా అక్కడతో అయిపోతుంది అనుకో. ఇంకా ట్రావెల్ చేయాలి, చాలా ట్రావెల్ చేయాలి, చాలా మంచి మంచి డివోషనల్ ప్లేసెస్ చూడాలి, వాటి గురించి నెక్స్ట్ జనరేషన్ తెలిసేలాగా మంచి వీడియోలు అందించాలి. ఆదరణ ఉంటుందా ఉండదా ఇవన్నీ నేను ఆలోచించను. నా వర్క్ నేను చేసుకెళ్ళిపోతా. అంటే మిగతా యూట్యూబర్స్తో కానీ లేకపోతే మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఏంటంటే 10 లక్షల మంది చూసినా లేకపోతే ఒక 5 లక్షల మంది చూస్తే అది గొప్ప అన్నట్టుగా, అంటే అది వాళ్ళకి రెవెన్యూ అలా అనుకుంటారు. నాకు పనికొచ్చే వీడియో 1000 మంది చూసినా చాలు, వాళ్ళకి పనికొచ్చిందా లేదా అన్నదే నేను ఆలోచిస్తాను అంతే. నాకు అంతమంది చూడాలని అది ఏమీ లేదు.